హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను DC మిషన్ వైండింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వీడియోలో నేను DC అండ్ AC మిషన్ వైండింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోయింటే ముందు ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. DC machine windings, two types: lap winding, wave winding. Lap winding. Lap winding is one in which coil lap over each other. Idi commutator. Idi first coil. Idi second coil. Second coil first coil మీద overlap అయ్యింది. ఇది థర్డ్ కాయిల్ సెకండ్ కాయిల్ అండ్ ఫస్ట్ కాయిల్ మీద ఓవర్లాప్ అయ్యింది. ఈ టైప్ వైండింగ్ ని ల్యాప్ వైండింగ్ అని అంటాం. పాయింట్స్ టు బి నోటెడ్ టు ద ల్యాప్ వైండింగ్ డయాగ్రామ్. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వైండింగ్ ప్రాబ్లం చేసేటప్పుడు ఈ పాయింట్స్ ని కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్స్ అన్ని సాటిస్ఫై అయితే మీరు చేసే వైండింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక ప్రాబ్లం తీసుకొని ఈ పాయింట్స్ ఎప్పుడెప్పుడు రిఫర్ చేయాలో అప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ us టేక్ వన్ ప్రాబ్లం. డ్రా ఏ సింపుల్ సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్ ఫర్ ఎ DC machine having 24 slots and 2 poles. Draw its ring diagram. Solution: number of slots is equal to 24. ప్రతి వైండింగ్ ప్రాబ్లంలో కండక్టర్స్ తోనే వైండింగ్ చేస్తాం. ఈ ప్రాబ్లంలో స్లాట్స్ 24 అని ఇచ్చారు. మనం కండక్టర్స్ ఎన్నో తెలుసుకోవాలి. సో డిఫాల్ట్ గా ఒక స్లాట్ కి ఒక కండక్టర్ అని అజ్యూమ్ చేసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 24 into 1 ఈజ్ ఈక్వల్ టు 24. టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ P ఈజ్ ఈక్వల్ టు 2. 2 పోల్స్ అంటే ఒకటి నార్త్ ఇంకొకటి సౌత్. పోల్ పిచ్ ఈజ్ ఈక్వల్ టు Z/P. Z అంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్, P అంటే నెంబర్ ఆఫ్ పోల్స్. Z ఈజ్ ఈక్వల్ టు 24, P ఈజ్ ఈక్వల్ టు 2. సో Z/P ఈజ్ ఈక్వల్ టు 24/2 ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడే పోల్ పిచ్ కి సంబంధించిన ఒక పాయింట్ చూద్దాం. ల్యాప్ వైండింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ Z/P మస్ట్ బి ఈవెన్. సో ఇక్కడ Z/P 12 వచ్చింది, విచ్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో ఫస్ట్ పాయింట్ సాటిస్ఫైడ్. ఒకవేళ పోల్ పిచ్ వాల్యూ 11 or 9 or 15 or 21 అలా ఆడ్ నెంబర్ వస్తే ల్యాప్ వైండింగ్ చేయడం కుదరదు. ఇక్కడ సెకండ్ పాయింట్ కూడా రిఫర్ చేద్దాం. బ్యాక్ పిచ్ YB is equal to Z/P plus 1 and front pitch YF is equal to Z/P minus 1. ఈ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే బ్యాక్ పిచ్ ఫ్రంట్ పిచ్ వాల్యూస్ వస్తాయి. సో బ్యాక్ పిచ్ YB is equal to Z/P plus 1 is equal to 24/2 plus 1 is equal to 12 plus 1 13. Front pitch YF is equal to Z/P minus 1 24/2 minus 1 which is equal to 12 minus 1 11. ఇక్కడ థర్డ్ పాయింట్ చెక్ చేద్దాం. ద బ్యాక్ పిచ్ అండ్ ఫ్రంట్ పిచ్ మస్ట్ బి ఆడ్ నెంబర్స్. దే డిఫర్ బై 2. ఇక్కడ బ్యాక్ పిచ్ 13, ఫ్రంట్ పిచ్ 11 అండ్ వీటి డిఫరెన్స్ వాల్యూ 13 minus 11 2. సో థర్డ్ పాయింట్ ఆల్సో సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. Average pitch YA is equal to YB plus YF by 2 is equal to pole pitch Z/P. So Z/P is equal to 12 already వచ్చింది. YB plus YF by 2 ఎంత అంటే 13 plus 11 by 2 which is equal to 24/2 12. So average pitch is equal to pole pitch. So fourth point also satisfied. Fifth point. Back pitch and front pitch must be nearly equal to pole pitch. Back pitch, front pitch values pole pitch కి నియర్ గా ఉండాలి. ఇక్కడ pole pitch 12, back pitch 13, front pitch 11. ఒకవేళ pole pitch 8 అయితే back pitch 9, front pitch 7. So fifth point also clear. సో బ్యాక్ పిచ్ అండ్ ఫ్రంట్ పిచ్ వాల్యూస్ వచ్చాయి కదా. ఇప్పుడు వైండింగ్ టేబుల్ డ్రా చేయాలి. సో ఈ టేబుల్లో 12 rows 3 columns ఉంటాయి.
3 కాలమ్స్లో ఫస్ట్ కాలమ్ కాయిల్, సెకండ్ కాలమ్ బ్యాక్ పిచ్ 13, థర్డ్ కాలమ్ ఫ్రంట్ పిచ్ 11. 12 rows ఎందుకంటే ఈ ప్రాబ్లంలో టోటల్ 24 కండక్టర్స్ ఉన్నాయి, which is equal to 12 single turn coils. One single turn coil consists 2 conductors. Coil 1. Back pitch columnలో 1 plus 13 is equal to 14. అంటే కండక్టర్ 1 కండక్టర్ 14 కి కనెక్ట్ చేయాలి. అలాగే ఫ్రంట్ పిచ్ కాలంలో 14 minus 11 is equal to 3. అంటే కండక్టర్ 14 కండక్టర్ 3 కి కనెక్ట్ అవుతుంది. ఇలా వైండింగ్ టేబుల్ మొత్తం ఫినిష్ చేయాలి. కాయిల్ 2 3 plus 13 is equal to 16. 16 minus 11 is equal to 5. Coil 3 back pitch 5 plus 13 is equal to 18. Front pitch 18 minus 11 is equal to 7. Coil 4 7 plus 13 is equal to 20. 20 minus 11 is equal to 9. Coil 5 9 plus 13 is equal to 22. 22 minus 11 is equal to 11. Coil 6 11 plus 13 is equal to 24. 24 minus 11 is equal to 13. Coil 7. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే కాయిల్ 7 బ్యాక్ పిచ్ కాలంలో 13 plus 13 is equal to 26. అయితే ప్రాబ్లంలో 24 కండక్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కండక్టర్ 26 వచ్చింది. అయితే దీనిని కండక్టర్ 2 అని అనుకోవాలి. ఎలా అంటే 24 plus 2. 24 కండక్టర్స్ తర్వాత మళ్ళీ కండక్టర్ 1 నుండి లెక్క పెట్టాలి. ఫ్రంట్ పిచ్ కాలంలో 26 minus 11 is equal to 15. ఇక్కడ 26 అని తీసుకోవాలి, 2 అని తీసుకోవద్దు. Coil 8 15 plus 13 is equal to 28, that is 4. Front pitch 28 minus 11 is equal to 17. Coil 9 back pitch 17 plus 13 is equal to 30, that is 6. Front pitch 30 minus 11 is equal to 19. Coil 10 19 plus 13 is equal to 32, that is 8. Front pitch 32 minus 11 is equal to 21. Coil 11 21 plus 13 is equal to 4, that is 10. 34 minus 11 is equal to 23. Coil 12 back pitch లో 23 plus 13 is equal to 36, which is 12. Front pitch లో 36 minus 11 is equal to 25, which is 1. వైండింగ్ టేబుల్ కండక్టర్ 1తో స్టార్ట్ చేసాం. సో ఫైనల్లీ 12 కాయిల్స్ అయిపోయేసరికి కనెక్షన్ 1కి రావాలి. రాలేదు అంటే వైండింగ్ టేబుల్లో ఎక్కడో మిస్టేక్ చేసామని అర్థం. ఇప్పుడు వైండింగ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ప్రకారం వైండింగ్ డ్రా చేయాలి. ఫస్ట్ స్టెప్, డ్రా ద ప్యారలల్ లైన్స్ with equal space equal to the number of conductors. Number them from left to right. ఇక్కడ 24 parallel lines డ్రా చేయండి. వీటికి నెంబరింగ్ కూడా ఇవ్వండి. Second step, select conductor number 1 or slot number 1 as a starting point and proceed as per winding table and complete winding connection. No conductor should be left without connections. So 99% కండక్టర్ నెంబర్తోనే వైండింగ్ చేస్తాం. 1-2 కేసెస్లో స్లాట్స్ నెంబర్తో వైండింగ్ చేస్తాం. వైండింగ్ టేబుల్ ప్రకారం ఏ కండక్టర్కి ఏ కండక్టర్తో కనెక్ట్ అవ్వాలో అలా కనెక్ట్ చేస్తాం. వైండింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఏ కండక్టర్ కూడా కనెక్షన్ లేకుండా ఉండొద్దు. అన్ని కండక్టర్స్ కనెక్ట్ అయిపోవాలి.
సో వైండింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది వైండింగ్స్లో మెయిన్ పార్ట్. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క కండక్టర్ కనెక్షన్ మిస్ అయినా మొత్తం వైండింగ్ రాంగ్ వస్తుంది. కండక్టర్ 1 షుడ్ బి కనెక్టెడ్ టు కండక్టర్ 14. నెక్స్ట్ 14 to 3, 3 to 16, 16 to 5, 5 to 18, 18 to 7, 7 to 20, 20 to 9, 9 to 22, 22 to 11, 11 to 24, 24 to 13. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు కండక్టర్ 13 కండక్టర్ 2కి కనెక్ట్ అవ్వాలి. వైండింగ్ క్లాక్ వైజ్ చేస్తున్నాం అండ్ వైండింగ్ డైరెక్షన్ కూడా లెఫ్ట్ టు రైట్. కనెక్షన్ రివర్స్లో వెళ్ళొద్దు. వైండింగ్ ఎప్పుడు ఒకే డైరెక్షన్లో ఉండాలి. సో జాగ్రత్తగా వినండి. 13 నుండి కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? 2కి. సో 13 to 2 అంటే ఇది 2 సైడ్. మీ లెఫ్ట్ టాప్ కార్నర్ చూడండి. 2కి కనెక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? ఫ్రమ్ 13 అంటే ఇది ఫ్రమ్ సైడ్. అలాగే 2 నుండి కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? 15కి అంటే ఇది 2 సైడ్. నెక్స్ట్ మీ రైట్ బాటమ్ కార్నర్లో చూడండి. 15కి కనెక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? ఫ్రమ్ 2 ఇది ఫ్రమ్ సైడ్. సో అన్ని కార్నర్స్లో ఫ్రమ్స్ అండ్ టూస్ మెన్షన్ చేసాం. చూడండి 15 నుండి కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? 4కి. సో 15 to 4. 4కి కనెక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? 15 నుండి. ఫ్రమ్ 15. 4 నుండి కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? 17కి. సో 4 to 17. 17కి కనెక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? 4 నుండి. సో ఫ్రమ్ 4. ఇలా వైండింగ్ మొత్తం ఫినిష్ చేయండి. Third step, find the number of commutator segments and drop lines downward from common end point of coils. So first, ఈ వైండింగ్ కి ఎన్ని commutator segments వస్తాయో తెలుసుకోవాలి. Number of commutator segments is equal to number of coils. Coils ఎన్ని ఉన్నాయి? 12. So number of commutator segments is equal to 12. కాయిల్ ఎండ్స్ నుండి లైన్స్ డ్రాప్ చేయండి ఇలాగా. Fourth step, draw the commutator segments and let each dropped line connected on it. Give numbers to the commutator segments. So commutator segments draw చేసి ఈ డ్రాప్డ్ లైన్స్ కనెక్ట్ చేయాలి. ఈ కామ్యుటేటర్ సెగ్మెంట్స్ కి నెంబరింగ్ చేయాలి. ఫిఫ్త్ స్టెప్, locate the poles at equal distance starting from any of the slot and name as
north, and south alternatively. So 24 slots, 24 conductors. ఇందులో 12 slots will be under north pole, 12 slots will be under south pole. So 1 to 12 north pole, 13 to 24 south pole. Sixth step, in each conductor mark the current direction. Conductors under north pole, current direction is towards commutator. Conductors under south pole, current directions away from the commutator. ఇక్కడ ఇంకొక పాయింట్ వెరిఫై చేద్దాం. Pitch must be such that opposite sides of coil lie under unlike poles. ఇక్కడ కండక్టర్ 1 కండక్టర్ 14 కి కనెక్ట్ అయింది. కండక్టర్ 1 నార్త్ పోల్ కింద ఉంది, కండక్టర్ 14 సౌత్ పోల్ కింద ఉంది. అలాగే నెక్స్ట్ పాయింట్, కామ్యుటేటర్ పిచ్ YC +or-1 అంటే ఒక కాయిల్ కామ్యుటేటర్ సెగ్మెంట్ 1 మీద స్టార్ట్ అయితే 2 మీద ఎండ్ అవుతుంది. సో కామ్యుటేటర్ పిచ్ YC +1 or -1. ప్రతి కాయిల్ కి కామ్యుటేటర్ పిచ్ =1. ఇంకొక పాయింట్, రిజల్టెంట్ పిచ్ YR YB - YF. YR 13 - 11 2. ఇక్కడ రిజల్టెంట్ పిచ్ is distance between beginnings of two adjacent coils. So YR 3 - 1 2. ఇందాక 6th స్టెప్ వరకు అయింది, కరెంట్ డైరెక్షన్స్ మార్క్ చేయడం. ఇప్పుడు 7th స్టెప్, డ్రా ద రింగ్ డయాగ్రామ్ యాజ్ పర్ వైండింగ్ అండ్ లొకేట్ ద బ్రష్ పొజిషన్. మార్క్ ద బ్రష్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైన్. సో వైండింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది ఎక్సెప్ట్ బ్రషెస్ అండ్ దేర్ పొజిషన్. ఈ వైండింగ్లో ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ కామ్యుటేటర్కి వస్తుంది. ఈ కరెంటుని బ్రషెస్ సహాయంతో కలెక్ట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని బ్రషెస్ ఉంటాయి, ఏ పొజిషన్లో ప్లేస్ చేస్తే కరెంటు డ్రా చేయొచ్చు. 2 పోల్స్ కాబట్టి 2 బ్రషెస్ ఉంటాయి. వీటి పొజిషన్స్ తెలియాలంటే ముందు మనం రింగ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. 1 to 14 to 3 to 16 to 5 so on. వైండింగ్ కనెక్షన్స్ మొత్తం ఇలా సిరీస్లో డ్రా చేస్తే దీనిని రింగ్ డయాగ్రామ్ అని అంటాం. ఇక్కడ కరెంట్ డైరెక్షన్స్ చూసుకుంటే 1 డౌన్వర్డ్స్, 14 అప్వర్డ్స్, 3 డౌన్వర్డ్, 16 అప్, 5 డౌన్. సో అడ్జసెంట్ కండక్టర్స్లో కరెంట్స్ ఆపోజిట్లో ఉన్నాయి. అంటే 5లో ఉన్న కరెంట్ 16లోకి వస్తుంది, 16లో ఉన్న కరెంట్ 3కి, 3లో ఉన్న కరెంట్ 14కి, 14లో ఉన్న కరెంట్ 1కి. ఇలా లెఫ్ట్ నుండి కరెంట్ డైరెక్షన్ చూసుకుంటూ వెళ్తే కండక్టర్ 24, 13లో కరెంట్ సిరీస్లో లేదు, రెండు సేమ్ డైరెక్షన్ అండ్ అవే ఫ్రమ్ కామ్యుటేటర్. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఇది నెగిటివ్ పాయింట్. ఇంకా అలాగే వెరిఫై చేస్తే కండక్టర్ 1, 12లో కూడా కరెంట్ సిరీస్లో లేదు, రెండు సేమ్ డైరెక్షన్ అండ్ టువర్డ్స్ కామ్యుటేటర్. సో ఇక్కడ పాజిటివ్ పాయింట్, నెగిటివ్ పాయింట్ దగ్గర నెగిటివ్ బ్రష్ అండ్ పాజిటివ్ పాయింట్ దగ్గర పాజిటివ్ బ్రష్. పాజిటివ్ పాయింట్ 1 దగ్గర హాఫ్ బ్రష్, 12 దగ్గర హాఫ్ బ్రష్ రిప్రజెంట్ చేస్తున్నా. సో ఈ వైండింగ్లో కండక్టర్ 1, 12 ఎక్కడ కనెక్ట్ అయ్యాయి? కామ్యుటేటర్ సెగ్మెంట్ 3 మీద. సో అక్కడ పాజిటివ్ బ్రష్. కండక్టర్ 24, 13 ఎక్కడ కనెక్ట్ అయినాయి? కామ్యుటేటర్ సెగ్మెంట్ 9 మీద. సో అక్కడ నెగిటివ్ బ్రష్. ఫైనల్లీ 2 వైర్స్ అవుట్ టు టెర్మినల్. ల్యాప్ వైండింగ్ సక్సెస్ఫుల్గా
కంప్లీట్ అయ్యింది. ఇంకా లాస్ట్ పాయింట్ వెరిఫై చేద్దాం. ఇన్ దిస్ వైండింగ్ ద నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. సో నెంబర్ ఆఫ్ పోల్స్ 2, కరెంట్ పాత్స్ ఆల్సో 2. అంటే ఒక రొటేషన్కి 2 కరెంట్స్ వస్తాయి ప్యారలల్గా. ఒక కరెంట్ 24 to 1 వరకు వస్తుంది, ఇంకో కరెంట్ 13 to 12 వరకు వస్తుంది. ఈ 2 కరెంట్స్ ప్యారలల్గా ఉంటాయి ఇలా. ఏమ్మా డ్రాయింగ్ చేసావా? చేశాను సార్. చూపెట్టు. ఇలా కాకుండా డ్రాయింగ్ నీట్గా రావాలంటే సో ఒక చిన్న డ్రాయింగ్ టెక్నిక్ ఉందండి. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో జనరల్గా ప్రతి ప్రాబ్లంలో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కావాలి. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే దాంట్లో నుంచి కండక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీకు ఒక 6 శాంపుల్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను. ఓకే, అన్నిట్లో సేమ్ ఆన్సర్ 24 కండక్టర్స్. సో ఈ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, డ్రా ద వైండింగ్ ఫర్ DC machine హ్యావింగ్ 2 poles and 24 slots. 2 poles అని ఇచ్చాడు, 24 slots అని చెప్తున్నాడు. సో నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఎన్నో మెన్షన్ చేయాలి. ఒక స్లాట్కి ఒక్క కండక్టర్ అని అజ్యూమ్ చేసుకోవాలి. సో 24 slots కాబట్టి 24 కండక్టర్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డ్రా ద వైండింగ్ ఫర్ DC machine హ్యావింగ్ 2 poles and 24 slots with 1 conductor per slot. 1 conductor per slot అని డైరెక్ట్ ఇచ్చాడు. సో 24 slots, 1 conductor per slot, 24 into 1, 24. Third question, draw the winding for DC machine having 2 poles and 12 slots with 2 conductors per slot. సో ఇప్పుడు ఇక్కడ 12 slots ఉన్నాయి, ఒక్కొక్క స్లాట్కి 2 కండక్టర్స్. సో ఫైనలీ 12 into 2, 24. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, డ్రా ద వైండింగ్ ఫర్ DC machine హ్యావింగ్ 2 poles and 12 సింగిల్ టర్న్ కాయిల్స్. ఒక సింగిల్ టర్న్ కాయిల్లో 2 కండక్టర్స్ ఉంటాయి. అగైన్ 12 into 2 which is equal to 24. ఫిఫ్త్ క్వశ్చన్, డ్రా ద వైండింగ్ ఫర్ DC machine హ్యావింగ్ 2 poles and 24 slots with 12 నెంబర్ ఆఫ్ కాయిల్స్. సో 24 slots, 12 కాయిల్స్ అన్నాడు. ఈచ్ కాయిల్ విల్ బి హ్యావింగ్ 2 కండక్టర్స్. సో కాయిల్ అని ఇచ్చిండు అంటే మనం సింగిల్ టర్న్ కాయిల్ అని అజ్యూమ్ చేసుకోవాలి. సో 12 సింగిల్ టర్న్ కాయిల్స్ అంటే అగైన్ దట్ విల్ బి ఈక్వల్ టు 24. సిక్స్త్ క్వశ్చన్,
Draw the winding for a DC machine having 2 poles and 24 slots with 1 coil side per slot. Coil side is nothing but conductor. Ila. Again 24 slots, 24 conductors. ఈ వీడియో ఇక్కడితో ఆపేసి ల్యాప్ వైండింగ్ ప్రాక్టీస్ చేయండి. ల్యాప్ వైండింగ్ పర్ఫెక్ట్ అయ్యాక వేవ్ వైండింగ్ ప్రాక్టీస్ చేయండి. వేవ్ వైండింగ్. Wave winding is one in which the coils being connected in series. Points to be noted to the wave winding diagram. As usual, ఒక ప్రాబ్లం తీసుకొని ఈ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. Problem. Develop a single wave winding for a DC machine having 34 armature conductors and 4 poles. Solution. Total number of conductors Z is equal to 34. ఇక్కడ ఫస్ట్ పాయింట్ రిఫర్ చేద్దాం. The even number of coils will not do for the wave winding. Conductors 34 ఉన్నాయి. Number of coils 34/2 17. So odd number. ఒకవేళ నెంబర్ ఆఫ్ కాయిల్స్ 16 or 18 వస్తే వేవ్ వైండింగ్ చేయడం కుదరదు. ఒకవేళ అలా 18 వస్తే అది డూప్లెక్స్ వేవ్ వైండింగ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ కాయిల్స్ విల్ బి 9 + 9. ఇక్కడే సెకండ్ పాయింట్ రిఫర్ చేసుకోవచ్చు. The wave winding is more restricted in its relation to the number of slots and number of coils than lap winding. అంటే ల్యాప్ వైండింగ్లో ఒక స్లాట్లో ఒక కండక్టర్ అనుకుంటే ఖచ్చితంగా వైండింగ్ మొత్తం అలాగే ఉంటుంది. ఒక స్లాట్లో 2 కండక్టర్స్ అనుకుంటే ఖచ్చితంగా అన్ని స్లాట్స్లో 2 కండక్టర్స్ ఉండాలి. కానీ వేవ్ వైండింగ్ అలా కాదు. కొన్ని స్లాట్స్ ఎంటీగా ఉంటాయి. వీటిలో డమ్మీ కాయిల్స్ యూజ్ చేస్తాం. ఇలా ఎందుకంటే ఒక ఆర్మేచర్ 36 స్లాట్స్తో డిజైన్ చేస్తాం అండ్ 1 కండక్టర్ పర్ స్లాట్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ల్యాప్ వైండింగ్ చేయాలనుకుంటే అన్ని స్లాట్స్ యూజ్ అవుతాయి. కానీ వేవ్ వైండింగ్ చేయాలనుకుంటే 2 స్లాట్స్ ఎంటీగా మిగిలిపోతాయి. తెలుసు కదా, ఈవెన్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ విల్ నాట్ డూ ఫర్ ద వేవ్ వైండింగ్. సో 34/2 17. 2 slots will be kept empty. So relation between slots and conductors is not perfect. వీటికి బ్యాలెన్సింగ్గా కొన్ని డమ్మీ కాయిల్స్ని యూజ్ చేస్తాం. థర్డ్ పాయింట్. ద యావరేజ్ పిచ్ YA ఆర్ పోల్ పిచ్ YP మస్ట్ బి అన్ ఇంటీజర్. YP is equal to YA is equal to YB plus YF/2 is equal to Z plus or minus 2/P. ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి. Z plus 2/P, Z minus 2/P. సో పోల్ పిచ్ ఆర్ యావరేజ్ పిచ్ is equal to Z plus or minus 2/P is equal to 34 plus or minus 2/4 is equal to 34 minus 2/4, 34 plus 2/4 which is equal to 8 or 9. సో ఇవి ప్యూర్ ఇంటీజర్స్. 7.5 or 11.6 అలా రావద్దు. ఖచ్చితంగా ఇంటీజర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ పాయింట్. బ్యాక్ పిచ్ అండ్ ఫ్రంట్ పిచ్ మస్ట్ బి ఈక్వల్ టు పోల్ పిచ్. బ్యాక్ పిచ్ అండ్ ఫ్రంట్ పిచ్ మస్ట్ బి ఆడ్ నెంబర్స్. సో ఖచ్చితంగా YB షుడ్ బి ఈక్వల్ టు YF షుడ్ బి ఈక్వల్ టు పోల్ పిచ్. సో బ్యాక్ పిచ్, ఫ్రంట్ పిచ్, పోల్ పిచ్ 3 ఈక్వల్ అయి ఉండాలి. ఇక్కడ పోల్ పిచ్ వాల్యూస్ 8 and 9. సో 8 తీసుకోవాలా 9 తీసుకోవాలా అంటే 9 తీసుకోవాలి. ఎందుకంటే YB అండ్ YF ఖచ్చితంగా ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. సో 9. నెక్స్ట్ పాయింట్. YB అండ్ YF మస్ట్ బి ఈక్వల్ ఆర్ మేబీ డిఫర్ బై 2. కొన్నిసార్లు YB అండ్ YF ఈక్వల్ కావు. వాటి డిఫరెన్స్ 2 ఉంటుంది. సో
YB అండ్ YF వాల్యూస్ తెలుసు కదా. ఇప్పుడు వైండింగ్ టేబుల్ డ్రా చేయాలి. 17 రోస్ 3 కాలమ్స్, 17 కాయిల్స్ కాబట్టి 17 రోస్. 3 కాలమ్స్లో ఫస్ట్ కాలం కాయిల్, సెకండ్ కాలం బ్యాక్ పిచ్ 9, థర్డ్ కాలం ఫ్రంట్ పిచ్ 9. వేవ్ వైండింగ్ సిరీస్లో ఉంటుంది కాబట్టి థర్డ్ కాలం ప్లస్ వస్తుంది. కాయిల్ 1 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 10. ఫ్రంట్ పిచ్లో 10 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 19. సో టేబుల్ మొత్తం ఫినిష్ చేయండి. 17 కాయిల్స్ అయిపోయేసరికి మళ్ళీ కండక్టర్ 1 రావాలి. ఇప్పుడు వైండింగ్ డయాగ్రామ్. ప్యారలల్ లైన్స్ విత్ నెంబర్స్, కనెక్షన్స్ యాజ్ పర్ వైండింగ్ టేబుల్, number of commutator segments is equal to number of coils. 34 by 2 17. Drop 17 lines. Draw commutator segments and number them. Draw poles. కన్ఫ్యూజ్ కాకండి. సింపుల్ వేవ్ వైండింగ్లో కొన్ని కండక్టర్స్ ఏ పోల్ కిందికి రావు. ఇక్కడ 4 పోల్స్ 34 కండక్టర్స్ ఉన్నాయి. పోల్ పిచ్ ఈజ్ ఈక్వల్ టు 8 or 9. పోల్ పిచ్ 8 అనే తీసుకుంటే 32 కండక్టర్స్ కవర్ అవుతాయి, 2 కండక్టర్స్ మిగిలిపోతాయి. పోల్ పిచ్ 9 అని తీసుకుంటే 36 కండక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి, కానీ లేవు, 34 ఉన్నాయి. సో పోల్ పిచ్ 8. ఈ విధంగా పోల్స్ డ్రా చేయండి. నెక్స్ట్ రింగ్ డయాగ్రామ్. ఇక్కడ కండక్టర్ 17, 18లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వట్లేదు. కండక్టర్ 17కి ఒక సైడ్ కండక్టర్ 8 కనెక్ట్ అయ్యింది, ఇంకొక సైడ్ కండక్టర్ 26 కనెక్ట్ అయ్యింది. సో కండక్టర్ 8, 26 ఆర్ అండర్ నార్త్ పోల్. కరెంట్ డైరెక్షన్ ఈజ్ towards commutator. కండక్టర్ 8 కామ్యుటేటర్ సెగ్మెంట్ 6 మీద కనెక్ట్ అయ్యింది. అక్కడ ఒక పాజిటివ్ బ్రష్. కండక్టర్ 26 కామ్యుటేటర్ సెగ్మెంట్ 15 మీద కనెక్ట్ అయ్యింది. అక్కడ ఒక పాజిటివ్ బ్రష్. కండక్టర్ 18కి ఒక సైడ్ కండక్టర్ 9 కనెక్ట్ అయ్యింది, ఇంకొక సైడ్ కండక్టర్ 27 కనెక్ట్ అయింది. సో కండక్టర్ 9, 27 ఆర్ అండర్ సౌత్ పోల్. కరెంట్ డైరెక్షన్ ఈజ్ అవే ఫ్రమ్ కామ్యుటేటర్. కండక్టర్ 9 కామ్యుటేటర్ సెగ్మెంట్ 2 మీద కనెక్ట్ అయింది. అక్కడ ఒక నెగిటివ్ బ్రష్. కండక్టర్ 27 కామ్యుటేటర్ సెగ్మెంట్ 11 మీద కనెక్ట్ అయింది. అక్కడ ఒక నెగిటివ్ బ్రష్.
So resultant pitch YR is equal to YB plus YF is equal to 9 plus 9, 18. Coil 1 started at slot 1 and adjacent coil 2 started at slot 19. Conductor 1 in slot 1 is the beginning of coil 1. Conductor 19 in slot 19 is beginning of coil 2. So the distance between the beginning of coil 1 and 2 is 19 minus 1 is equal to 18. So this is the resultant pitch value. Commutator pitch is equal to number of segments plus or minus 1 divided by number of pairs of poles, which is equal to number of segments 17 plus or minus 1 by number of pairs of poles. ఇక్కడ 4 poles ఉన్నాయి. Those are 2 pairs. ఇక్కడ 4 poles ఉన్నాయి. నార్త్ సౌత్ నార్త్ సౌత్. బట్ pairs 2 నార్త్ సౌత్ నార్త్ సౌత్. So number of pairs of poles 2. 17 plus 1 by 2, 17 minus 1 by 2. So ఈ రెండు సాల్వ్ చేస్తే 9, 8. So answer may be 9 or 8. In this problem, answer is 9. From commutator segment 1, coil started and ended at commutator segment 10. So commutator pitch is 10 minus 1 is equal to 9.